సినిమా వచ్చేసి బాగుంది. అండ్ సీజన్ 2 గానే ఉందని చూసిన లాస్ట్కి. పార్ట్ 2 ఉంది. హనుమాన్ పార్ట్ 2 ఉంది. 2025కి ఇచ్చారు, 25కి ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగా వాడారు, కానీ సూపర్ ఉంది, బాగుంది. కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది. అంటే హనుమాన్ స్టోరీకి కొంచెం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా సీజన్ 2లో ఇంకా మోస్ట్ అంటే ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూస్తున్నాం. అంటే ఎలివేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది కానీ ఎలివేషన్స్ తక్కువనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఉంది. ఆదిపురుష్ దీనికి పోలిస్తే ఈజ్ బెటర్, ఇది బెటర్. మరి ఇప్పుడు సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి కాసేపట్లో కూడా గుంటూరు కారం రాబోతుంది. 4 AM కదా. కానీ గుంటూరు కారం అంటే అది ఒక సినిమా, అది కాకపోతే ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ కదా. హనుమాన్ స్టోరీ కాబట్టి కాంపిటీషన్ అంటే దానికి మనం ఏం చెప్పలేము, అది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. చూసా తేజ సింగమలై అన్నాడు కదా, దేంట్లోకైనా సింగమలై ఇలా ఊపేస్తాడు. చాలా బాగుంది. జై శ్రీరామ్ అనే వింటున్నా. కాకపోతే కొంచెం ఓవర్గా అనిపించింది. కానీ కొన్ని ఒక పాయింట్ కొన్ని సినిమాల్లో ఉంటుంది, మన ఒక మెరుపుతో సూపర్ పవర్ వస్తుంది కదా, ఒక సినిమా ఆల్రెడీ ఉంది మా దగ్గర. అక్కడ ఒక 2-3 సీన్లు మ్యాచ్ అని అనిపించింది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ అర్థం కావడం కోసము డైరెక్టర్ రేంజ్లో తీసుకెళ్ళండి మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది జనాలు అట్లా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు గతంలో కూడా ఆదిపురుష్ మూవీ వచ్చింది, దాంతో దీనికి పోలికలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అది వేరా ఇది వేరా. అది రామాయణం లెక్క తీసిండు మనోడు ఓమ్రాట్, కానీ ఇది అట్లా కాదు. ఇది వేరే అనుకోవచ్చు మనం, దాని దీనికి కంపారిజన్ చేయొద్దు. అంటే థియేటర్లో చూసినప్పుడు ఏం సౌండ్ లెక్క వినిపిస్తున్నాయి నీకు? జై హనుమాన్ జై శ్రీరామ్. సో ఇప్పుడు మరి సంక్రాంతికి మంచి ధమాకా అనుకోవచ్చా ఇది? అనుకోవచ్చు. అంటే మిగతా సినిమాతో పోటీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? అవునా, ఇది కూడా పోటీ లేకనే అనుకోవాలి. ఏదో చిన్న హీరో చిన్న సినిమా అనుకోవద్దు. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీ అనుకోవచ్చు. సో ఏం చెప్తావు ఫ్యాన్స్కి చివరిగా ఈ సంక్రాంతికి ఆడియన్స్కి చెప్పాలంటే? సో అందరూ వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి, మంచి మూవీ అని నేను చెప్పగలుగుతా. ఏ సినిమా చూసినావు? హనుమాన్. బాగుంది. ఏం నచ్చింది ఆ సినిమాలో నీకు? లైక్ ఆ స్టోరీ బాగుంది, ఇంకా కాన్సెప్ట్ కూడా బాగుంది. అండ్ అది యాక్చువల్గా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇట్ వాస్ లైక్ ఇంటరాక్టివ్ ఫర్ మీ. హనుమాన్ కనిపించింది, హనుమాన్ జయంతి లాస్ట్లో వచ్చింది, అదే క్లైమాక్స్, అదే బాగుంది. అదే సినిమాలో పాటలు ఉన్నాయా? అంత ఎక్కువ అంటే లైక్ ఓన్లీ ఫర్ లైక్ ఏమంటారు బ్యాక్గ్రౌండ్ బీజిఎం టైప్లో ఉన్నాయి, కానీ యాక్చువల్గా పర్టిక్యులర్ అలాగా లేవు. చూసా, కానీ దాంతో పోలిసి ఇదే బాగుంది. లైక్ నాకు అది అందులో టూ మచ్ ఆఫ్ ఏమంటారు గ్రాఫిక్స్ ఉండే, ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఒక్కటే అట్లున్నది. సో లైక్ మధ్యలో ఉన్నాయి అనుకోండి, కానీ లైక్ ఇక్కడ ఎక్కువ బాగున్నాయి. సో బాగా నచ్చింది అంటారు. సో సినిమా మొత్తం నీట్గా ఇష్టం, మధ్యలో బోరింగ్ ఏమైనా ఉందా మూవీ అని అనిపించాలి. హీరోయిన్ ఎలా యాక్ట్ చేసింది అందులో? హీరోయిన్ని లైక్ బోల్డ్ క్యారెక్టర్లో చూపించాలి, అంటే లైక్ సాఫ్ట్గా అట్లా ఏం చూపించాలి. అదొకటి మైనస్ అంటావా ప్లస్ అంటావా? అది ప్లస్లోనే ఉన్నది. సో లైక్ బోల్డ్గానే చూపించారు కాబట్టి దాట్ వాజ్ లైక్ నైస్. సో ఏమంటా జై శ్రీరామ్ అంటావా లాస్ట్కి? అందరు అన్నారు అంతే. ఏమన్నారు అందరు సౌండ్స్ ఏమన్నా చేసిన థియేటర్లో? నార్మల్గా అరిచారు, ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరిచారు. ఓకే, మూవీ అయితే బాగుంది.